మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే చాలామంది ఫొటోస్ పెడుతూ ఉంటారు. మన ఫ్రెండ్ ఒక అతను మంచి కారు కొన్నాడు, ఫ్యామిలీ తోటి ఆ కార్ పక్కన ఫోటో దిగాడు. ఇంకో ఫ్రెండ్ ఫారెన్ ట్రిప్కి వెళ్ళాడు. ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే మనకి చాలా బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేయట్లేదు. ఓకే, సో నేను వెళ్తున్న వే కరెక్టేనా కాదా, అసలు ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉన్నానా లేదా? ఎందుకంటే వాళ్ళందరూ ఖర్చు పెడుతుంది వాళ్ళ సొంత శాలరీతో పెడుతున్నారా లేకపోతే లోన్ తీసుకొని ఖర్చు పెడుతున్నారా మనకు తెలియదు. వాళ్ళని చూసి మనం కూడా లోన్ తీసుకొని కారు కొనడం, తర్వాత లోన్ తీసుకొని ఫంక్షన్ చేసుకోవడం, లోన్ తీసుకొని ఫారిన్ ట్రిప్కి వెళ్ళడం, లేదా లోన్ తీసుకొని మొత్తం ట్రావెల్ చేయడం, ఇండియా మొత్తం ట్రావెల్ చేయడం. ఇలా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ప్రాబ్లంలోకి వెళ్తున్నట్టే, అవునా? సో అసలు ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉన్నామా లేదా, మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామా లేదా, అసలు ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఎంతవరకు ఉంది మనలో అనే ఒక విషయాన్ని దాదాపుగా ఒక 9 స్టెప్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా దాదాపుగా 9 స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రైట్ రాంగ్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దీన్ని బట్టి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెంబర్ 1 వచ్చేసి, మీరు కనుక మీ బిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు డేట్ కన్నా 1-2 రోజుల ముందే కట్టగలుగుతున్నారు, అసలు డేట్ క్రాస్ చేయనియట్లేదు, డేట్ లోపే కట్టేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉన్నట్టే. స్కూల్ ఫీజు, రెంట్, క్రెడిట్ కార్డ్ బిల్లు, ఆ తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత గ్యాస్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా టైం కన్నా ముందే టక కట్టేయగలుగుతున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సేఫ్గా ఉన్నారు. ఒకవేళ ఈ టైం దాటుతుంది అనుకోండి, మీరు కట్టాల్సిన టైం దాటుతుంది అనుకోండి, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్స్, దాని మీద ₹3 నుంచి ₹4 వడ్డీ పడుతూ ఉంటుంది. మనం ఎవరిని తిన్నట్టు ఆ డబ్బులు? సో ఉత్త పుణ్యానికి కంపెనీకి ఫైన్ కడుతున్నాం. మీరు ఆ కంపెనీలకు ఫైన్ కట్టట్లేదంటే మీరు ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉన్నారు, చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. స్టెప్ 2 వచ్చేసి, యు ఆర్ ఇన్ష్యూర్డ్. మీకు హెల్త్ కార్డు ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎట్ ద సేమ్ టైం మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా పెద్ద ప్రాబ్లం, పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతే మీ ఆస్తులు అమ్మకుండా ఈ ఇన్సూరెన్స్ మీ డబ్బును కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. సో మీరున్నప్పుడు మీ శాలరీ ఎలా నెల వచ్చిందో సేమ్ ఆ అమౌంట్ తోటి నెల పిల్లల చదువు, ఇల్లు నడుస్తూ ఉంటుంది. సో రోడ్డు మీదకి రాదు ఫ్యామిలీ. ఈ 2 పనులు చేశారా మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉన్నట్టే. థర్డ్ వన్ వచ్చేసి, డెప్ట్ ఫ్రీ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ అంతా కూడా డెప్ట్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఉందా? అప్పులు ఉన్నాయా? అప్పులు ఉంటే గుడ్ లోన్, బ్యాడ్ లోన్. ఎగ్జాంపుల్కి హోమ్ లోన్ తీసుకున్నారు, ఓకే, సరే, ఆ లోన్ అనేది ఒకవేళ ఓపెన్ ప్లాట్ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్, వీటిలో కనుక లోన్ తీసుకున్నారంటే అది మంచి ఇన్వెస్ట్మెంటే. భూమి మీద డబ్బులు పెట్టింది ఏది లాస్ అవ్వడానికి లేదు. 99% ఏదో ఒక స్టేజ్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది 99%. ఎందుకంటే 10 years వరకు దాని గ్రోత్ చాలా బాగుంటుంది, ఆ తర్వాత పెద్దగా గ్రోత్ ఉండదు. ఎందుకంటే దాని లైఫ్ టైం తగ్గిపోతున్న కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కట్టిన అమౌంట్ అక్కడికక్కడికే సరిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా ఒక 10-20% హైక్ వచ్చి ఉంటుంది. అలాగే మీకు కార్ లోన్ ఉంది, బైక్ లోన్ ఉంది, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డు మీద లోన్స్ ఉన్నాయి, బయట హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా లేరు. మీకు లోన్ ఒక్కటి గుడ్ లోన్ ఉంది, మీ లోన్స్ అన్నీ కూడా మీ శాలరీలో 30-40% దాటలేదు. ఒకవేళ లోన్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా 30-40% దాటలేదు మీ శాలరీలో. మీరు ₹1,00,000 శాలరీ అనుకుంటే లోన్స్ అన్నీ 40,000 దాటలేదు అంటే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టే. మీ శాలరీలో 50-60% దాకా లోన్లు ఉన్నాయంటే మీకు తెలియకుండానే మీరు చాలా మైనస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు, అంటే ఫైనాన్షియల్గా సెక్యూర్గా లేరు అని అర్థం. ఫోర్త్ వన్ వచ్చేసి, అవాయిడింగ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మీరు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కనుక అవాయిడ్ చేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నట్టే. ఎలా? ఎగ్జాంపుల్కి మీకు ఒక 30,000 వస్తుంది, 30,000లో 20% ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఒక 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిగిలిన 24,000 మీరు మీ అవసరాలకు వాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి మీకు శాలరీ ఒక 2-3 years అనుకుందాం, ఒక 2-3 yearsలో మీ శాలరీ 40,000 వచ్చింది. ఈ 40,000కు తగ్గట్టు మీరు ఖర్చులు పెంచాల.
సేమ్ 40,000లో ఒక 20% అంటే 8,000 ఇన్వెస్ట్మెంట్ పెంచారు. లైఫ్ స్టైల్ మాత్రం ఇంతకుముందు 24,000లో ఉన్నారు కదా, మ్యాక్సిమం 24,000 ఉంచారు. ఇంకొద్దిగా 1,000-2,000 ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి పెంచారు. సో శాలరీ పెరిగిన ప్రతిసారి మీ ఖర్చులు పెంచకుండా ఇన్వెస్ట్మెంట్ కనుక పెంచుతున్నారు అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు సేఫ్గా ఉన్నారా లేదా అని తెలవడానికి యు ఆర్ ప్లేయింగ్ ద రైట్ గేమ్. డబ్బు సంపాదన, లైఫ్ స్టైల్, ఈ రెండు గేమ్స్ ఉంటాయి. మీకు వస్తున్న దాంట్లో మీరు ప్రాపర్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. రెండోది, మీకు వస్తున్న దాంట్లో మీకు డబ్బులు సరిపోవట్లేదు, బట్ మీరు అప్పు చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎలా? ఎగ్జాంపుల్కి మీకు ఒక ఫోన్ కొనాలి. మీ ఫోన్లో మీ శాలరీ ప్రకారం మీ బడ్జెట్ 25,000, కానీ మీ ఫ్రెండ్ ఒకతను iPhone 13 తీసుకున్నాడు, అది 55,000. వాడి దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి నా దగ్గర కూడా ఐఫోన్ ఉండాల్సిందే అని చెప్పేసి మీరు అప్పు చేసి నో కాస్ట్ ఈఎంఐ తోటి లోన్కి వెళ్ళిపోయారు. ఫోన్ కొన్నారు. మీ ఫ్రెండ్ ఎవరో బ్రాండెడ్ షూ తీసుకున్నారు, మీ దగ్గర కూడా అది కావాల్సిందే, సో ఈఎంఐ తోటి వెళ్ళిపోయారు. బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ బట్టలు, ప్రతిదీ కూడా బ్రాండెడే. వాళ్ళెవరో తీసుకున్నారని మీరు మీ దగ్గర లేకపోయినా అప్పులు చేసి కొంటున్నారంటే ఇది మీరు గేమ్ 2లో ఉన్నట్టు. మీ బడ్జెట్లో మాత్రమే మన శాలరీలో ఇంతే మన ఖర్చు అని ఎప్పుడైతే మీరు ఖర్చులు కంట్రోల్ చేసుకుంటూ పోతారో మీరు రైట్ గేమ్లో ఉన్నట్టు. మిగిలింది అప్పు చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే అది రాంగ్ గేమ్. సో మీరు రైట్ గేమ్లో ఉన్నారా, రాంగ్ గేమ్లో ఉన్నారా, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 months ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ మీ 6 నెలల సంపాదనకు సరిపడా ఉండాలి. అయితే చాలామంది ఏం చెప్తారంటే ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడన్నా అకౌంట్లో ఫిక్స్డ్ చేసి ఉంచండి, లేకపోతే ఇమీడియట్గా అవసరమైనప్పుడు తీసుకోండి, సేవింగ్ అకౌంట్లో ఉంచండి అని చెప్తూ ఉంటారు. దానివల్ల మనకు పెద్దగా రిటర్న్స్ ఏం రావు. మీ ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ రూపంలో ఉంటే బాగుంటుంది అంటాను నేను. సో ఇంట్లో నగలు ఉన్నట్టు ఉంటుంది, మీ అవసరానికి ముత్తూట్లో పెడతారు, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని తీసేసి ఎమర్జెన్సీ ఫండ్ ఫిల్ చేసుకుంటారు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్ కనుక ఉంటే మనకి రేపు ఏమన్నా ఎమర్జెన్సీగా మీరు ఒక 3 నెలలు జాబ్కి పోలేని పరిస్థితి వచ్చింది, లేదా సడన్గా జాబ్ పోయింది. ఇలాంటప్పుడు ఏ తక్కువ శాలరీకో మనం జాయిన్ అవ్వకుండా ఈ 3 నెలలు మనం మంచి ఉద్యోగానికి ఎదుక్కోవడానికి, లేదా మన హెల్త్ రికవర్ అయ్యేంత వరకు మన దగ్గర ఉన్న 6 నెలల ఇన్కంలో కనీసం 3 నెలల లైఫ్ని లీడ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ జాబ్లో సెట్ అయిన తర్వాత నెమ్మదిగా ఇది ఫిల్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ శాలరీలో 20% కన్నా ఎబోవ్ కనుక మీరు సేవ్ చేయగలుగుతున్నారా? సేవింగ్స్ అంటే ఏంది? మీరు ఈపీఎఫ్ కట్ అవుతుంది, ఇది సరిపోవట్లేదు, పీపీఎఫ్ కడుతున్నారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ కడుతున్నారు, మ్యూచువల్ ఫండ్లో కూడా ఉన్నాయి మీ డబ్బు, గోల్డ్లో కూడా ఉంది, ఎట్ ద సేమ్ టైం స్టాక్స్లో కూడా ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారు. ఏదైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ మినిమం మీ శాలరీలో 20% ఎబోవ్ కనుక మీరు చేస్తున్నారంటే పర్ఫెక్ట్ రైట్ గేమ్లో ఉన్నట్టే. ఇవన్నిట్లో కూడా డబ్బులు ఉండాలని కాదు నా ఉద్దేశం. సో మినిమంలో మినిమం ఏదో ఒక రూపంలో 20% అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, ఖర్చులు అవ్వట్లేదు, ఇన్వెస్ట్ అవుతున్నాయి అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. మీరు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వలేదు. మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు, దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా మీరు పార్ట్ టైంలో ఇంకొక బిజినెస్ జాబో చేస్తున్నారు. ఓకే, ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లేదా మీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, అది కోర్స్ చేస్తున్నారు, కోర్స్ నమ్ముతున్నారు, లేదా మీ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా క్లాసెస్ చెప్తున్నారు. ఏదైనా సరే మీ ఇన్కమ్ సోర్సెస్ కనీసం 2 నుంచి ఎబోవ్ ఉండాలి. ఒకే శాలరీ మీద మీరు డిపెండ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మీ ఇన్కమ్ సోర్సెస్, మీ మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ ఒకవేళ స్ట్రక్ అయిపోయినా ప్రతి మంత్ ఆ ఇల్లు నడవగలుగుతుందంటే మీరు ఫైనాన్షియల్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంటే మీకు నెలకు 30,000 వస్తున్నాయి, ఓకేనా? సో మీ జాబ్ ఒక ప్రాబ్లం వచ్చింది, కానీ మీరు పార్ట్ టైంలో చేసే ఇన్కమ్ నుంచి మీ ఇంటికి అవసరమైన స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు, ఎందుకంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకున్నారు. ఓకే, సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని కొనేసి రెంట్కి ఇచ్చారు, ఆ రెంట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ యాక్టివ్ ఇన్కమ్ ఎలా అయినా పర్లే, ఒక ఇన్కమ్ మీద మాత్రం మీరు డిపెండ్ అవ్వలేదు. మీకు 2-3 ఇన్కమ్స్ నుంచి కనుక మనీ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, కొంతమంది జాబ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్గా చేస్తారు, ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తారు. ఇది ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఆ ఇన్కమ్ కూడా సపరేట్ అదనం.
ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. సో దాన్ని కూడా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్కి సంబంధించి, భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించి, మీ పర్సనాలిటీ పరంగా కానీ, మీ కెరీర్ పరంగా కానీ, ఓకే, లేదా మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఇంకేదైనా ఆప్షన్ కానీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే చాలు అనుకునేవాళ్ళు, ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి చాలామంది షిఫ్ట్ అయ్యారు. దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్స్లో కూడా చాలామంది ఎంటర్ అవుతున్నారు, ఓకే. సో ఇలా ప్రతి దానికి సంబంధించి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ప్రతి దానికి సంబంధించి మీరు ఒక అవేర్నెస్ తీసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ, యూట్యూబ్ కోర్సెస్ చేయడం కానీ, ఓకే, ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ, మీ కెరీర్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు మీ గ్రోత్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, మీ మైండ్ సెట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మీరు రైట్ వేలో ఉన్నట్టే, ఫైనాన్షియల్గా మీరు చాలా సెక్యూర్గా ఉన్నట్టే, ఓకే. లాస్ట్ పాయింట్ వచ్చేసి సేఫ్ నెట్వర్త్. మీ ఏజ్ 30-40 మధ్యలో ఉందంటే ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ఇయర్లీ ఇన్కమ్ ఉంది కదా, ఇయర్లీ ఇన్కమ్కి ఇంటూ 15 సంవత్సరాల ఇన్కమ్కి సరిపడా అసెట్స్, ఆస్తులు కనుక మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సెక్యూర్గా ఉన్నట్టే. నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారు, సంవత్సరానికి 6 లక్షలు, 6 లక్షలు ఇంటూ 15 సంవత్సరాలు, సో దాదాపుగా 90 లక్షల నుంచి ₹1,00,00,000. సో మీ దగ్గర కనుక నెట్వర్త్ ₹1,00,00,000 కనుక ఉంది అంటే ఫైనాన్షియల్గా మీరు కొంచెం సెక్యూర్గా ఉన్నట్టే. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా 9 స్టెప్స్ చెప్పాను. ఈ 9 స్టెప్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్లనే మీరు ఇన్సూరెన్స్ కట్టగలుగుతారు, మీ లైఫ్ స్టైల్ని ఎక్కువ ఖర్చులు పెంచకుండా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అప్పులు లేకుండా హ్యాపీగా బతికేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పులు చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో, తర్వాత అవి కట్టడానికి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అప్పు చేయకుండా ట్రావెలింగ్కి వెళ్తున్నారా, హ్యాపీ. అప్పు చేయకుండా మీకు కావాల్సిన వస్తువులు కొనగలుగుతున్నారా, హ్యాపీ. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కూడా మీకు ఇంకొద్దిగా మనీ మిగులుతున్నప్పుడు మీరు ట్రావెలింగ్కి వెళ్ళొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, ఏమైనా చేయండి. అప్పు చేయకుండా చేస్తున్నారంటే మీరు అద్భుతమైన సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళని చూసి, అప్పులు చేసి బడాయి చూపిస్తున్న వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఓకే. సో ఈ స్టెప్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే చాలామంది ఫొటోస్ పెడుతూ ఉంటారు. మన ఫ్రెండ్ ఒక అతను మంచి కారు కొన్నాడు, ఫ్యామిలీ తోటి ఆ కార్ పక్కన ఫోటో దిగాడు. ఇంకో ఫ్రెండ్ ఫారెన్ ట్రిప్కి వెళ్ళాడు. ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే మనకి చాలా బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేయట్లేదు, ఓకే. సో నేను వెళ్తున్న వే కరెక్టేనా కాదా, అసలు ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉన్నానా లేదా, ఎందుకంటే వాళ్ళందరూ ఖర్చు పెడుతుంది వాళ్ళ సొంత శాలరీతో పెడుతున్నారా లేకపోతే లోన్ తీసుకొని ఖర్చు పెడుతున్నారా మనకు తెలియదు. వాళ్ళని చూసి మనం కూడా లోన్ తీసుకొని కారు కొనడం, తర్వాత లోన్ తీసుకొని ఫంక్షన్ చేసుకోవడం, లోన్ తీసుకొని ఫారిన్ ట్రిప్కి వెళ్ళడం, లేదా లోన్ తీసుకొని మొత్తం ట్రావెల్ చేయడం, ఇండియా మొత్తం ట్రావెల్ చేయడం, ఇలా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ప్రాబ్లంలోకి వెళ్తున్నట్టే, అవునా. సో అసలు ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉన్నామా లేదా, మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామా లేదా, అసలు ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఎంతవరకు ఉంది మనలో అనే ఒక విషయాన్ని దాదాపుగా ఒక 9 స్టెప్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా దాదాపుగా 9 స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రైట్ రాంగ్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దీన్ని బట్టి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెంబర్ 1 వచ్చేసి, మీరు కనుక మీ బిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు డేట్ కన్నా 1-2 రోజుల ముందే కట్టగలుగుతున్నారు, అసలు డేట్ క్రాస్ చేయనియట్లేదు, డేట్ లోపే కట్టేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉన్నట్టే. స్కూల్ ఫీజు, రెంట్, క్రెడిట్ కార్డ్ బిల్లు, ఆ తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత గ్యాస్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా టైం కన్నా ముందే టక 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 కట్టేయగలుగుతున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సేఫ్గా ఉన్నారు. ఒకవేళ ఈ టైం దాటుతుంది అనుకోండి, మీరు కట్టాల్సిన టైం దాటుతుంది అనుకోండి, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్స్, దాని మీద ₹3 నుంచి ₹4 వడ్డీ పడుతూ ఉంటుంది.
మనం ఎవరిని తిన్నట్టు ఆ డబ్బులు? సో ఉత్త పుణ్యానికి కంపెనీకి ఫైన్ కడుతున్నాం. మీరు ఆ కంపెనీలకు ఫైన్ కట్టట్లేదంటే మీరు ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉన్నారు, చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. స్టెప్ 2 వచ్చేసి యు ఆర్ ఇన్ష్యూర్డ్. మీకు హెల్త్ కార్డు ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎట్ ద సేమ్ టైం మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా పెద్ద ప్రాబ్లం, పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతే మీ ఆస్తులు అమ్మకుండా ఇన్సూరెన్స్ మీ డబ్బును కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. సో మీరున్నప్పుడు మీ శాలరీ ఎలా నెల నెల వచ్చిందో సేమ్ ఆ అమౌంట్ తోటి నెల నెల పిల్లల చదువు, ఇల్లు నడుస్తూ ఉంటుంది. సో రోడ్డు మీదకి రాదు ఫ్యామిలీ. ఈ 2 పనులు చేశారా మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉన్నట్టే. థర్డ్ వన్ వచ్చేసి డెప్ట్ ఫ్రీ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ అంతా కూడా డెప్ట్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఉందా? అప్పులు ఉన్నాయా? అప్పులు ఉంటే గుడ్ లోన్, బ్యాడ్ లోన్. ఎగ్జాంపుల్కి హోమ్ లోన్ తీసుకున్నారు, ఓకే, సరే ఆ లోన్ అనేది ఒకవేళ ఓపెన్ ప్లాట్ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్, వీటిలో కనుక లోన్ తీసుకున్నారంటే అది మంచి ఇన్వెస్ట్మెంటే. భూమి మీద డబ్బులు పెట్టింది ఏది లాస్ అవ్వడానికి లేదు. 99% ఏదో ఒక స్టేజ్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది 99%. ఎందుకంటే 10 years వరకు దాని గ్రోత్ చాలా బాగుంటుంది, ఆ తర్వాత పెద్దగా గ్రోత్ ఉండదు. ఎందుకంటే దాని లైఫ్ టైం తగ్గిపోతున్న కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కట్టిన అమౌంట్ అక్కడికక్కడికే సరిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా ఒక 10-20% హైక్ వచ్చి ఉంటుంది. అలాగే మీకు కార్ లోన్ ఉంది, బైక్ లోన్ ఉంది, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డు మీద లోన్స్ ఉన్నాయి, బయట హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా లేరు. మీకు లోన్ ఒక్కటి గుడ్ లోన్ ఉంది, మీ లోన్స్ అన్నీ కూడా మీ శాలరీలో 30-40% దాటలేదు. ఒకవేళ లోన్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా 30-40% దాటలేదు మీ శాలరీలో. మీ ₹1,00,000 శాలరీ అనుకుంటే లోన్స్ అన్నీ 40,000 దాటలేదు అంటే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టే. మీ శాలరీలో 50-60% దాకా లోన్లు ఉన్నాయంటే మీకు తెలియకుండానే మీరు చాలా మైనస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు, అంటే ఫైనాన్షియల్గా సెక్యూర్గా లేరు అని అర్థం. ఫోర్త్ వన్ వచ్చేసి అవాయిడింగ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మీరు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కనుక అవాయిడ్ చేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నట్టే. ఎలా? ఎగ్జాంపుల్కి మీకు ఒక 30,000 వస్తుంది, 30,000లో 20% ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఒక 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిగిలిన 24,000 మీరు మీ అవసరాలకు వాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి మీకు శాలరీ ఒక 2-3 years అనుకుందాం, ఒక 2-3 yearsలో మీ శాలరీ 40,000 వచ్చింది. ఈ 40,000కు తగ్గట్టు మీరు ఖర్చులు పెంచలా, సేమ్ 40,000లో ఒక 20% అంటే 8,000 ఇన్వెస్ట్మెంట్ పెంచారు. లైఫ్ స్టైల్ మాత్రం ఇంతకుముందు 24,000లో ఉన్నారు కదా, మ్యాక్సిమం 24,000 ఉంచారు, ఇంకొద్దిగా 1,000-2,000 ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి పెంచారు. సో శాలరీ పెరిగిన ప్రతిసారి మీ ఖర్చులు పెంచకుండా ఇన్వెస్ట్మెంట్ కనుక పెంచుతున్నారు అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు సేఫ్గా ఉన్నారా లేదా అని తెలియడానికి యు ఆర్ ప్లేయింగ్ ద రైట్ గేమ్. డబ్బు సంపాదన, లైఫ్ స్టైల్, ఈ 2 కూడా 2 గేమ్స్ ఉంటాయి. మీకు వస్తున్న దాంట్లో మీరు ప్రాపర్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. రెండోది, మీకు వస్తున్న దాంట్లో మీకు డబ్బులు సరిపోవట్లేదు బట్ మీరు అప్పు చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎలా? ఎగ్జాంపుల్కి మీకు ఒక ఫోన్ కొనాలి, మీ ఫోన్లో మీ శాలరీ ప్రకారం మీ బడ్జెట్ 25,000, కానీ మీ ఫ్రెండ్ ఒకతను iPhone 13 తీసుకున్నాడు, అది 55,000. వాడి దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి నా దగ్గర కూడా ఐఫోన్ ఉండాల్సిందే అని చెప్పేసి మీరు అప్పు చేసి నో కాస్ట్ ఈఎంఐ తోటి లోన్కి వెళ్ళిపోయారు, ఫోన్ కొన్నారు. మీ ఫ్రెండ్ ఎవరో బ్రాండెడ్ షూ తీసుకున్నారు, మీ దగ్గర కూడా అది కావాల్సిందే, సో ఈఎంఐ తోటి వెళ్ళిపోయారు. బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ బట్టలు, ప్రతిదీ కూడా బ్రాండెడే. వాళ్ళెవరో తీసుకున్నారని మీరు మీ దగ్గర లేకపోయినా అప్పులు చేసి కొంటున్నారంటే ఇది మీరు గేమ్ 2లో ఉన్నట్టు. మీ బడ్జెట్లో మాత్రమే మన శాలరీలో ఇంతే మన ఖర్చు అని ఎప్పుడైతే మీరు ఖర్చులు కంట్రోల్ చేసుకుంటూ పోతారో మీరు రైట్ గేమ్లో ఉన్నట్టు. మిగిలింది అప్పు చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే అది రాంగ్ గేమ్. సో మీరు రైట్ గేమ్లో ఉన్నారా, రాంగ్ గేమ్లో ఉన్నారా, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 months ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ మీ 6 నెలల సంపాదనకు సరిపడా ఉండాలి. అయితే చాలామంది ఏం చెప్తారంటే ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడన్నా అకౌంట్లో ఫిక్స్డ్ చేసి ఉంచండి, లేకపోతే ఇమీడియట్గా అవసరమైనప్పుడు తీసుకోండి, సేవింగ్ అకౌంట్లో ఉంచండి అని చెప్తూ ఉంటారు. దానివల్ల మనకు పెద్దగా రిటర్న్స్ ఏం రావు.
మీ ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ రూపంలో ఉంటే బాగుంటుంది అంటాను నేను. సో ఇంట్లో నగలు ఉన్నట్టు ఉంటుంది, మీ అవసరానికి ముత్తూట్లో పెడతారు, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని తీసేసి ఎమర్జెన్సీ ఫండ్ ఫిల్ చేసుకుంటారు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్ కనుక ఉంటే మనకి రేపు ఏమన్నా ఎమర్జెన్సీగా మీరు ఒక 3 నెలలు జాబ్కి పోలేని పరిస్థితి వచ్చింది, లేదా సడన్గా జాబ్ పోయింది. ఇలాంటప్పుడు ఏ తక్కువ శాలరీకో మనం జాయిన్ అవ్వకుండా ఈ 3 నెలలు మనం మంచి ఉద్యోగానికి ఎదుక్కోవడానికి, లేదా మన హెల్త్ రికవర్ అయ్యేంత వరకు మన దగ్గర ఉన్న 6 నెలల ఇన్కంలో కనీసం 3 నెలల లైఫ్ని లీడ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ జాబ్లో సెట్ అయిన తర్వాత నెమ్మదిగా ఇది ఫిల్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ శాలరీలో 20% కన్నా ఎబోవ్ కనుక మీరు సేవ్ చేయగలుగుతున్నారా? సేవింగ్స్ అంటే ఏంటి? మీరు ఈపీఎఫ్ కట్ అవుతుంది, ఇది సరిపోవట్లేదు, పీపీఎఫ్ కడుతున్నారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ కడుతున్నారు, మ్యూచువల్ ఫండ్లో కూడా ఉన్నాయి మీ డబ్బు, గోల్డ్లో కూడా ఉంది, ఎట్ ద సేమ్ టైం స్టాక్స్లో కూడా ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారు. ఏదైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ మినిమం మీ శాలరీలో 20% ఎబోవ్ కనుక మీరు చేస్తున్నారంటే పర్ఫెక్ట్ రైట్ గేమ్లో ఉన్నట్టే. ఇవన్నిట్లో కూడా డబ్బులు ఉండాలని కాదు నా ఉద్దేశం. సో మినిమం ఏదో ఒక రూపంలో 20% అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, ఖర్చులు అవ్వట్లేదు, ఇన్వెస్ట్ అవుతున్నాయి అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. మీరు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వలేదు. మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు, దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా మీరు పార్ట్ టైంలో ఇంకొక బిజినెస్ జాబ్ చేస్తున్నారు. ఓకే, ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లేదా మీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, అది కోర్స్ చేస్తున్నారు, కోర్స్ నమ్ముతున్నారు, లేదా మీ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా క్లాసెస్ చెప్తున్నారు. ఏదైనా సరే మీ ఇన్కమ్ సోర్సెస్ కనీసం 2 నుంచి ఎబోవ్ ఉండాలి. ఒకే శాలరీ మీద మీరు డిపెండ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మీ ఇన్కమ్ సోర్సెస్, మీ మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ ఒకవేళ స్ట్రక్ అయిపోయినా ప్రతి మంత్ ఆ ఇల్లు నడవగలుగుతుందంటే మీరు ఫైనాన్షియల్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంటే మీకు నెలకు 30,000 వస్తున్నాయి, ఓకేనా? సో మీ జాబ్ ఒక ప్రాబ్లం వచ్చింది, కానీ మీరు పార్ట్ టైంలో చేసే ఇన్కమ్ నుంచి మీ ఇంటికి అవసరమైన స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు, ఎందుకంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకున్నారు. ఓకే, సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని కొనేసి రెంట్కి ఇచ్చారు, ఆ రెంట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ యాక్టివ్ ఇన్కమ్ ఎలా అయినా పర్లే, ఒక ఇన్కమ్ మీద మాత్రం మీరు డిపెండ్ అవ్వలేదు. మీకు 2-3 ఇన్కమ్స్ నుంచి కనుక మనీ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, కొంతమంది జాబ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్గా చేస్తారు, ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తారు. ఇది ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఆ ఇన్కమ్ కూడా సపరేట్ అదనం. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. సో దాన్ని కూడా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్కి సంబంధించి, భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించి, మీ పర్సనాలిటీ పరంగా కానీ, మీ కెరీర్ పరంగా కానీ, ఓకే, లేదా మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఇంకేదైనా ఆప్షన్ కానీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే చాలు అనుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి చాలామంది షిఫ్ట్ అయ్యారు. దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్స్లో కూడా చాలామంది ఎంటర్ అవుతున్నారు. ఓకే, సో ఇలా ప్రతి దానికి సంబంధించి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ప్రతి దానికి సంబంధించి మీరు ఒక అవేర్నెస్ తీసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియో చూడడం కానీ, యూట్యూబ్ కోర్సెస్ చేయడం కానీ, ఓకే, ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ, మీ కెరీర్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు మీ గ్రోత్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, మీ మైండ్ సెట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మీరు రైట్ వేలో ఉన్నట్టే, ఫైనాన్షియల్గా మీరు చాలా సెక్యూర్గా ఉన్నట్టే. ఓకే, లాస్ట్ పాయింట్ వచ్చేసి సేఫ్ నెట్వర్త్. మీ ఏజ్ 30-40 మధ్యలో ఉందంటే, ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ఇయర్లీ ఇన్కమ్ ఉంది కదా, ఇయర్లీ ఇన్కమ్కి ఇంటూ 15 సంవత్సరాల ఇన్కమ్కి సరిపడా అసెట్స్, ఆస్తులు కనుక మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సెక్యూర్గా ఉన్నట్టే. నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారు, సంవత్సరానికి 6 లక్షలు, 6 లక్షలు ఇంటూ 15 సంవత్సరాలు, సో దాదాపుగా 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. సో మీ దగ్గర కనుక నెట్వర్త్ 1 కోటి రూపాయలు కనుక ఉంది అంటే ఫైనాన్షియల్గా మీరు కొంచెం సెక్యూర్గా ఉన్నట్టే. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా 9 స్టెప్స్ చెప్పాను. ఈ 9 స్టెప్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్లనే మీరు ఇన్సూరెన్స్ కట్టగలుగుతారు, మీ లైఫ్ స్టైల్ని ఎక్కువ ఖర్చులు పెంచకుండా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అప్పులు లేకుండా హ్యాపీగా బతికేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పులు చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో, తర్వాత అవి కట్టడానికి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అప్పు చేయకుండా ట్రావెలింగ్కి వెళ్తున్నారా, హ్యాపీ.
అప్పు చేయకుండా మీకు కావాల్సిన వస్తువులు కొనగలుగుతున్నారా? హ్యాపీ. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కూడా మీకు ఇంకొద్దిగా మనీ మిగులుతున్నప్పుడు మీరు ట్రావెలింగ్కి వెళ్ళొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, ఏమైనా చేయండి. అప్పు చేయకుండా చేస్తున్నారంటే మీరు అద్భుతమైన సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళని చూసి, అప్పులు చేసి బడాయి చూపిస్తున్న వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో ఈ స్టెప్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే చాలామంది ఫొటోస్ పెడుతూ ఉంటారు. మన ఫ్రెండ్ ఒక అతను మంచి కారు కొన్నాడు, ఫ్యామిలీ తోటి ఆ కార్ పక్కన ఫోటో దిగాడు. ఇంకో ఫ్రెండ్ ఫారెన్ ట్రిప్కి వెళ్ళాడు. ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే మనకి చాలా బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేయట్లేదు. ఓకే, సో నేను వెళ్తున్న వే కరెక్టేనా కాదా, అసలు ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉన్నానా లేదా? ఎందుకంటే వాళ్ళందరూ ఖర్చు పెడుతుంది వాళ్ళ సొంత శాలరీతో పెడుతున్నారా, లేకపోతే లోన్ తీసుకొని ఖర్చు పెడుతున్నారా మనకు తెలియదు. వాళ్ళని చూసి మనం కూడా లోన్ తీసుకొని కారు కొనడం, తర్వాత లోన్ తీసుకొని ఫంక్షన్ చేసుకోవడం, లోన్ తీసుకొని ఫారిన్ ట్రిప్కి వెళ్ళడం, లేదా లోన్ తీసుకొని మొత్తం ట్రావెల్ చేయడం, ఇండియా మొత్తం ట్రావెల్ చేయడం. ఇలా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ప్రాబ్లంలోకి వెళ్తున్నట్టే, అవునా? సో అసలు ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉన్నామా లేదా, మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామా లేదా, అసలు ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఎంతవరకు ఉంది మనలో అనే ఒక విషయాన్ని దాదాపుగా ఒక 9 స్టెప్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా దాదాపుగా 9 స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రైట్ రాంగ్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దీన్ని బట్టి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెంబర్ 1 వచ్చేసి, మీరు కనుక మీ బిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు డేట్ కన్నా 1-2 రోజుల ముందే కట్టగలుగుతున్నారు, అసలు డేట్ క్రాస్ చేయనియట్లేదు, డేట్ లోపే కట్టేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉన్నట్టే. స్కూల్ ఫీజు, రెంట్, క్రెడిట్ కార్డ్ బిల్లు, ఆ తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత గ్యాస్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా టైం కన్నా ముందే టక కట్టేయగలుగుతున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సేఫ్గా ఉన్నారు. ఒకవేళ ఈ టైం దాటుతుంది అనుకోండి, మీరు కట్టాల్సిన టైం దాటుతుంది అనుకోండి, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్స్, దాని మీద ₹3 నుంచి ₹4 వడ్డీ పడుతూ ఉంటుంది. మనం ఎవరిని తిన్నట్టు ఆ డబ్బులు? సో ఉత్త పుణ్యానికి కంపెనీకి ఫైన్ కడుతున్నాం. మీరు ఆ కంపెనీలకు ఫైన్ కట్టట్లేదంటే మీరు ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉన్నారు, చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. స్టెప్ 2 వచ్చేసి, యు ఆర్ ఇన్ష్యూర్డ్. మీకు హెల్త్ కార్డు ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎట్ ద సేమ్ టైం మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా పెద్ద ప్రాబ్లం, పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతే మీ ఆస్తులు అమ్మకుండా ఈ ఇన్సూరెన్స్ మీ డబ్బును కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. సో మీరున్నప్పుడు మీ శాలరీ ఎలా నెల వచ్చిందో సేమ్ ఆ అమౌంట్ తోటి నెల పిల్లల చదువు, ఇల్లు నడుస్తూ ఉంటుంది. సో రోడ్డు మీదకి రాదు ఫ్యామిలీ. ఈ 2 పనులు చేశారా మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉన్నట్టే. థర్డ్ వన్ వచ్చేసి, డెప్ట్ ఫ్రీ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ అంతా కూడా డెప్ట్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఉందా? అప్పులు ఉన్నాయా? అప్పులు ఉంటే గుడ్ లోన్, బ్యాడ్ లోన్. ఎగ్జాంపుల్కి హోమ్ లోన్ తీసుకున్నారు, ఓకే, సరే, ఆ లోన్ అనేది ఒకవేళ ఓపెన్ ప్లాట్ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్, వీటిలో కనుక లోన్ తీసుకున్నారంటే అది మంచి ఇన్వెస్ట్మెంటే. భూమి మీద డబ్బులు పెట్టింది ఏది లాస్ అవ్వడానికి లేదు. 99% ఏదో ఒక స్టేజ్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది 99%. ఎందుకంటే 10 years వరకు దాని గ్రోత్ చాలా బాగుంటుంది, ఆ తర్వాత పెద్దగా గ్రోత్ ఉండదు. ఎందుకంటే దాని లైఫ్ టైం తగ్గిపోతున్న కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కట్టిన అమౌంట్ అక్కడికక్కడికే సరిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా ఒక 10-20% హైక్ వచ్చి ఉంటుంది. అలాగే మీకు కార్ లోన్ ఉంది, బైక్ లోన్ ఉంది, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డు మీద లోన్స్ ఉన్నాయి, బయట హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా లేరు. మీకు లోన్ ఒక్కటి గుడ్ లోన్ ఉంది, మీ లోన్స్ అన్నీ కూడా మీ శాలరీలో 30-40% దాటలేదు. ఒకవేళ లోన్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా 30-40% దాటలేదు మీ శాలరీలో. మీరు ₹1,00,000 శాలరీ అనుకుంటే లోన్స్ అన్నీ 40,000 దాటలేదు అంటే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టే. మీ శాలరీలో 50%-60% దాకా లోన్లు ఉన్నాయంటే
మీకు తెలియకుండానే మీరు చాలా మైనస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు, అంటే ఫైనాన్షియల్గా సెక్యూర్గా లేరు అని అర్థం. ఫోర్త్ వన్ వచ్చేసి అవాయిడింగ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మీరు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కనుక అవాయిడ్ చేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నట్టే. ఎలా? ఎగ్జాంపుల్కి మీకు ఒక 30,000 వస్తుంది. 30,000లో 20% ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఒక 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిగిలిన 24,000 మీరు మీ అవసరాలకు వాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి మీకు శాలరీ ఒక 2-3 ఇయర్స్ అనుకుందాం, ఒక 2-3 ఇయర్స్లో మీ శాలరీ 40,000 వచ్చింది. ఈ 40,000కు తగ్గట్టు మీరు ఖర్చులు పెంచలా, సేమ్ 40,000లో ఒక 20% అంటే 8,000 ఇన్వెస్ట్మెంట్ పెంచారు. లైఫ్ స్టైల్ మాత్రం ఇంతకుముందు 24,000లో ఉన్నారు కదా, మ్యాక్సిమం 24,000 ఉంచారు, ఇంకొద్దిగా 1,000-2,000 ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి పెంచారు. సో శాలరీ పెరిగిన ప్రతిసారి మీ ఖర్చులు పెంచకుండా ఇన్వెస్ట్మెంట్ కనుక పెంచుతున్నారు అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు సేఫ్గా ఉన్నారా లేదా అని తెలియడానికి యు ఆర్ ప్లేయింగ్ ద రైట్ గేమ్. డబ్బు సంపాదన, లైఫ్ స్టైల్, ఈ రెండు గేమ్స్ ఉంటాయి. మీకు వస్తున్న దాంట్లో మీరు ప్రాపర్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. రెండోది, మీకు వస్తున్న దాంట్లో మీకు డబ్బులు సరిపోవట్లేదు, బట్ మీరు అప్పు చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎలా? ఎగ్జాంపుల్కి మీకు ఒక ఫోన్ కొనాలి, మీ ఫోన్లో మీ శాలరీ ప్రకారం మీ బడ్జెట్ 25,000, కానీ మీ ఫ్రెండ్ ఒకతను iPhone 13 తీసుకున్నాడు, అది 55,000. వాడి దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి నా దగ్గర కూడా ఐఫోన్ ఉండాల్సిందే అని చెప్పేసి మీరు అప్పు చేసి నో కాస్ట్ ఈఎంఐ తోటి లోన్కి వెళ్ళిపోయారు, ఫోన్ కొన్నారు. మీ ఫ్రెండ్ ఎవరో బ్రాండెడ్ షూ తీసుకున్నారు, మీ దగ్గర కూడా అది కావాల్సిందే, సో ఈఎంఐ తోటి వెళ్ళిపోయారు. బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ బట్టలు, ప్రతిదీ కూడా బ్రాండెడే. వాళ్ళెవరో తీసుకున్నారని మీరు మీ దగ్గర లేకపోయినా అప్పులు చేసి కొంటున్నారంటే ఇది మీరు గేమ్ 2లో ఉన్నట్టు. మీ బడ్జెట్లో మాత్రమే మన శాలరీలో ఇంతే మన ఖర్చు అని ఎప్పుడైతే మీరు ఖర్చులు కంట్రోల్ చేసుకుంటూ పోతారో మీరు రైట్ గేమ్లో ఉన్నట్టు. మిగిలింది అప్పు చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే అది రాంగ్ గేమ్. సో మీరు రైట్ గేమ్లో ఉన్నారా, రాంగ్ గేమ్లో ఉన్నారా, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 months ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ మీ 6 నెలల సంపాదనకు సరిపడా ఉండాలి. అయితే చాలామంది ఏం చెప్తారంటే ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడన్నా అకౌంట్లో ఫిక్స్డ్ చేసి ఉంచండి, లేకపోతే ఇమీడియట్గా అవసరమైనప్పుడు తీసుకోండి, సేవింగ్ అకౌంట్లో ఉంచండి అని చెప్తూ ఉంటారు. దానివల్ల మనకు పెద్దగా రిటర్న్స్ ఏం రావు. మీ ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ రూపంలో ఉంటే బాగుంటుంది అంటాను నేను. సో ఇంట్లో నగలు ఉన్నట్టు ఉంటుంది, మీ అవసరానికి ముత్తూట్లో పెడతారు, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని తీసేసి ఎమర్జెన్సీ ఫండ్ ఫిల్ చేసుకుంటారు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్ కనుక ఉంటే మనకి రేపు ఏమన్నా ఎమర్జెన్సీగా మీరు ఒక 3 నెలలు జాబ్కి పోలేని పరిస్థితి వచ్చింది, లేదా సడన్గా జాబ్ పోయింది, ఇలాంటప్పుడు ఏ తక్కువ శాలరీకో మనం జాయిన్ అవ్వకుండా ఈ 3 నెలలు మనం మంచి ఉద్యోగానికి ఎదుక్కోవడానికి, లేదా మన హెల్త్ రికవర్ అయ్యేంత వరకు మన దగ్గర ఉన్న 6 నెలల ఇన్కంలో కనీసం 3 నెలల లైఫ్ని లీడ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ జాబ్లో సెట్ అయిన తర్వాత నెమ్మదిగా ఇది ఫిల్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ శాలరీలో 20% కన్నా ఎబోవ్ కనుక మీరు సేవ్ చేయగలుగుతున్నారా? సేవింగ్స్ అంటే ఏంది? మీరు ఈపీఎఫ్ కట్ అవుతుంది, ఇది సరిపోవట్లేదు, పీపీఎఫ్ కడుతున్నారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ కడుతున్నారు, మ్యూచువల్ ఫండ్లో కూడా ఉన్నాయి మీ డబ్బు, గోల్డ్లో కూడా ఉంది, ఎట్ ద సేమ్ టైం స్టాక్స్లో కూడా ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారు. ఏదైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ మినిమం మీ శాలరీలో 20% ఎబోవ్ కనుక మీరు చేస్తున్నారంటే పర్ఫెక్ట్ రైట్ గేమ్లో ఉన్నట్టే. ఇవన్నిట్లో కూడా డబ్బులు ఉండాలని కాదు నా ఉద్దేశం. సో మినిమంలో మినిమం ఏదో ఒక రూపంలో 20% అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, ఖర్చులు అవ్వట్లేదు, ఇన్వెస్ట్ అవుతున్నాయి అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. మీరు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వలేదు, మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు, దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా మీరు పార్ట్ టైంలో ఇంకొక బిజినెస్ జాబో చేస్తున్నారు, ఓకే, ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లేదా మీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, అది కోర్స్ చేస్తున్నారు, కోర్స్ నమ్ముతున్నారు, లేదా మీ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా క్లాసెస్ చెప్తున్నారు. ఏదైనా సరే మీ ఇన్కమ్ సోర్సెస్ కనీసం 2 నుంచి ఎబోవ్ ఉండాలి. ఒకే శాలరీ మీద మీరు డిపెండ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మీ ఇన్కమ్ సోర్సెస్, మీ మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ ఒకవేళ స్ట్రక్ అయిపోయినా ప్రతి మంత్ ఆ ఇల్లు నడవగలుగుతుందంటే మీరు ఫైనాన్షియల్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంటే మీకు నెలకు 30,000 వస్తున్నాయి, ఓకేనా. సో మీ జాబ్ ఒక ప్రాబ్లం వచ్చింది,
కానీ మీరు పార్ట్ టైంలో చేసే ఇన్కమ్ నుంచి మీ ఇంటికి అవసరమైన స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు, ఎందుకంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకున్నారు. ఓకే, సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని కొనేసి రెంట్కి ఇచ్చారు, ఆ రెంట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ యాక్టివ్ ఇన్కమ్ ఎలా అయినా పర్లే, ఒక ఇన్కమ్ మీద మాత్రం మీరు డిపెండ్ అవ్వలేదు. మీకు 2-3 ఇన్కమ్స్ నుంచి కనుక మనీ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, కొంతమంది జాబ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్గా చేస్తారు, ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తారు. ఇది ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఆ ఇన్కమ్ కూడా సపరేట్ అదనం. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. సో దాన్ని కూడా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్కి సంబంధించి, భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించి, మీ పర్సనాలిటీ పరంగా కానీ, మీ కెరీర్ పరంగా కానీ, ఓకే, లేదా మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఇంకేదైనా ఆప్షన్ కానీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే చాలు అనుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి చాలామంది షిఫ్ట్ అయ్యారు. దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్స్లో కూడా చాలామంది ఎంటర్ అవుతున్నారు. ఓకే, సో ఇలా ప్రతి దానికి సంబంధించి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ప్రతి దానికి సంబంధించి మీరు ఒక అవేర్నెస్ తీసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియో చూడడం కానీ, యూట్యూబ్ కోర్సెస్ చేయడం కానీ, ఓకే, ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ, మీ కెరీర్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు మీ గ్రోత్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, మీ మైండ్ సెట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మీరు రైట్ వేలో ఉన్నట్టే, ఫైనాన్షియల్గా మీరు చాలా సెక్యూర్గా ఉన్నట్టే. ఓకే, లాస్ట్ పాయింట్ వచ్చేసి సేఫ్ నెట్వర్త్. మీ ఏజ్ 30-40 మధ్యలో ఉందంటే, ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ఇయర్లీ ఇన్కమ్ ఉంది కదా, ఇయర్లీ ఇన్కమ్కి ఇంటూ 15 సంవత్సరాల ఇన్కమ్కి సరిపడా అసెట్స్, ఆస్తులు కనుక మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఫైనాన్షియల్గా చాలా సెక్యూర్గా ఉన్నట్టే. నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారు, సంవత్సరానికి 6 లక్షలు, 6 లక్షలు ఇంటూ 15 సంవత్సరాలు, సో దాదాపుగా 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. సో మీ దగ్గర కనుక నెట్వర్త్ 1 కోటి రూపాయలు కనుక ఉంది అంటే ఫైనాన్షియల్గా మీరు కొంచెం సెక్యూర్గా ఉన్నట్టే. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా 9 స్టెప్స్ చెప్పాను. ఈ 9 స్టెప్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్లనే మీరు ఇన్సూరెన్స్ కట్టగలుగుతారు, మీ లైఫ్ స్టైల్ని ఎక్కువ ఖర్చులు పెంచకుండా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అప్పులు లేకుండా హ్యాపీగా బతికేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పులు చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో, తర్వాత అవి కట్టడానికి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అప్పు చేయకుండా ట్రావెలింగ్కి వెళ్తున్నారా? హ్యాపీ. అప్పు చేయకుండా మీకు కావాల్సిన వస్తువులు కొనగలుగుతున్నారా? హ్యాపీ. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కూడా మీకు ఇంకొద్దిగా మనీ మిగులుతున్నప్పుడు మీరు ట్రావెలింగ్కి వెళ్ళొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, ఏమైనా చేయండి. అప్పు చేయకుండా చేస్తున్నారంటే మీరు అద్భుతమైన సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళని చూసి, అప్పులు చేసి బడాయి చూపిస్తున్న వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో ఈ స్టెప్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.